పోయిన అందరికీ ప్రైజ్ లాడండి. యేసుక్రీస్తు నామములో మనందరినీ దేవుడు పోయిన క్రిస్మస్ సంత దినాల నుండి క్రిస్మస్ వరకు కూడా దేవుడు మనందరినీ కాపాడినందుకు ఆయనకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం. అంతేకాకుండా మరి గత సంవత్సరం అంతా కూడా కాపాడి ఈ యొక్క నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. మరి ఈ యొక్క నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. మనతో దేవుడు మరి అనేకమైన మాటలు, మరి అనేకమైన జ్ఞానంతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంత గొప్ప దేవుని కలిగిన మనందరము ధన్యులమండి. మరి ఈ యొక్క వాక్యాన్ని మనము కొన్ని విషయాలు దేవుని గురించి క్లుప్తంగా మాట్లాడుకుందాం. మరి ఆ విషయాలు ఏమిటంటే, మరి యేసుక్రీస్తు మత్తయి సువార్త నుండి ప్రారంభమయ్యాడా, ఆదిలో నుండి యేసుక్రీస్తు ఉన్నాడా అనేది మనము వాక్య లేఖనాల ద్వారా గ్రహిద్దాము. ఎందుకు అనంటే, మరి ఈరోజు మనం చూస్తున్న అనేకమైన అంశాలు మరి తలెత్తుతున్నాయి కాబట్టి బైబిల్ గ్రంథం మనతో ఏం మాట్లాడుతుంది. మరి దేవుడు వాక్కు ఒక పల్లెనను ఒక సున్నైనను కలపటానికి తీసేయడానికి వీల్లేదు. అది సజీవమైనది, వెలుగు కలిగినది, రెండంచుల ఖడ్గము కలిగినది, బలమైనది, శక్తి కలిగినది వాక్యము. వాక్యములో మరి గొప్ప శక్తి ఉన్నది కాబట్టి ఆ శక్తితో మరి మనము పరిశుద్ధాత్మని యొక్క కృపలో మనందరం కూడా తెలుసుకుందామండి. మరి దేవుడు యేసు అనే ఈ యొక్క దేవుడు ఎక్కడ నుండి ప్రారంభమయ్యాడు, మరియ గర్భములో నుండే ప్రారంభమయ్యాడా అనేది, మరి మరియ గర్భము పుట్టిన తర్వాత ఆయన శారీరక రూపాన్ని దాల్చుకొని ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు? నీ నా పాపాల కోసము వచ్చాడు. మరి ఆయన రక్షణ రక్తం చిందించాడు, తిరిగి రాబోతున్నాడు. యేసయ్య అన్ని సిద్ధపరిచాడు, తను అనుకున్నది అనుకున్నట్టుగా చేశాడు, అన్ని సిద్ధపరిచాడు. పెండ్లి కుమారుడు త్వరపడుతూ రాబోతున్నాడు. మరి మనము కూడా మరి అనేకమైన మాటలు మనం మాట్లాడే వాళ్ళం కాదు, కానీ దేవుని వాక్యం ఎలా చెప్తుంది అనేది మనం ఉందామండి. మరి పరమగీతాలు మరి 8వ అధ్యాయము 5వ వచనం మనం చదివినట్టయితే, తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది యవితి, జల్దరు వృక్షము క్రింద నేను నిన్ను లేపితిని, అచ్చట నీ తల్లికి నీ వలన ప్రసవ వేదన కలిగెను, నిన్ను కనిన తల్లికి అచ్చటనే ప్రసవ వేదన కలిగెను. ప్రేమ మరణమంతా బలమైనది, ఈర్ష్య పాతాళమంతా కఠోరమైనది. మరి ఈ యొక్క వాక్యం యొక్క అర్థాన్ని మనము మరి ధ్యానం చేద్దామండి. ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, నీకు అనేక వందనాలయ్య, స్తుతులు స్తోత్రాలు. మా అందరినీ సజీవ లెక్కలోంచి ఒక శ్రేష్టమైన దినమిచ్చినందుకు వందనాలయ్య. నీ లేఖనాలు ఎంత సత్యమో ఎంత సజీవమైనదో అయ్యా తెలుసుకోగలిగిన కృపను ధన్యతను మా అందరికి ఇచ్చినందుకు నీకు వందనాలు. నీ పుట్టుక ఒక సత్యము, నీ యొక్క అయా గొప్ప కార్యాలు ఒక మర్మయుక్తమైనవయ్యా. ఈరోజు కన్నులార వాటన్నిటిని మేము చూస్తున్నాము తండ్రి. ఆనాడు గొల్లలు నువ్వు పుట్టినప్పుడు కన్నవాటిని విన్నవాటిని అయా వారు ఆశ్చర్యపడుతూ చెప్పారయ్యా. మేము కూడా ఆశ్చర్యముతో నీ పుట్టుక గురించి, నీ ఉనికి గురించి తెలుసుకునే కృపనిచ్చావయ్యా. వాక్య భాగములకు వెళ్ళబోతుండగా అయ్యా ఇప్పుడు చదివిన వాక్యం యొక్క అర్థాన్ని మాకు తెలియచేయండి అయ్యా. మేమేదో గొప్పవారమని శక్తివంతులమని కాదు, పరిశుద్ధాత్ముడుగా మీరు మాలో ఉన్నారు, నాలో ఉన్నారు. నా నోటిని మీరు బూరగా వాడుకోండి. సత్యాన్ని గ్రహించగలిగిన మనసు దయచేయండి. వింటున్న ప్రతి ఒక్కరికయ్యా ఆలోచించే శక్తి దయచేయండి. ఈ రోజయ్యా మేము 70-80 సంవత్సరాల తర్వాత మాకు ఒక మరణం అనేది ఉన్నదయ్యా. ఆ మరణము జయించి తిరిగి లెగవాలంటే అది నీ నామమయ్యా. నీ నామం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలయ్యా. ఏ నరుడు తప్పించుకోలేడయ్యా. అయ్యా వినగలిగిన మనసు, గ్రహించగలిగిన మనసు బిడ్డలకి దయచేయమని అడుగుచున్నాను. ఇట్టి కృపా ధన్యత ఇచ్చినందుకు నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, 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 ఆమెన్ అండి. అందరికీ ప్రైజ్ లార్డ్. మరి ఇంకొకసారి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాము. పరమగీతాలు 8వ అధ్యాయంలో మరి 5వ వచనములో, తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది యవతి. మరి ప్రియుడైన యేసయ్య మరి ఉండంగా మరి ఆ ప్రియుని మీద ఆనుకొని ఒక స్త్రీ మరి వచ్చున్నది యవతి. ఎవరు అనని అడుగుతున్నారు. ఎవరు ఈమె? హవ్వమ్మ. ఈ యొక్క ఎవరు ఈమె? తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గములో మరి ఈమె వస్తూ ఉన్నది. అరణ్య మార్గము మరి వస్తూ ఉన్నప్పుడు యవతి, జల్దరు వృక్షము క్రింద నేను నిన్ను లేపి తిని. ఆ యొక్క పండు ఏదైతే ఏదేను వనములో మరి ఆమె పండు తినొద్దని ఆజ్ఞాతిక్రమమే
పాపము. ఎందుకు పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమం. దేవుడు సృష్టిలో మంచి చెడులను తెలిపే చెట్టునిచ్చాడు, మరి జీవవృక్ష ఫలం ఇచ్చాడు. మరి సాతానైతే మరి పడిపోయిన దేవదూతకి మరి ఈమె గారు ఏం చేసింది? మరి ఈమెను భ్రమ పెట్టి మాయలో పెట్టి మరి దేవుని మాటను అతిక్రమించేటట్టుగా చేసింది. ఈ యొక్క సాతాను మరి ఎక్కడ నుండి ప్రారంభమైనది? దీనికి ఎందుకు అంత కోపం దేవుని మీద అనంటే, ఆదిలోనే దేవుడు ఏం చేశాడు? దేవుని యొక్క ఆత్మ చూడండి, ఆది కాండము మరి 1-2 వచనాలు చదివితే, దేవుడు ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండిందంట. దేవుని ఆత్మ యొక్క జలములపై ఎందుకు అల్లాడాలమ్మ? దేవుడు ఇంకా సృష్టి చేయాల, ఏమీ చేయాల, ఏది ప్రారంభించాల, కానీ దేవుని యొక్క ఆత్మ అల్లాడుతుందంట. ఎందుకు అల్లాడుతుంది అని అంటే, మరి మనము దాని గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 12వ అధ్యాయము చూద్దామండి. ప్రకటన గ్రంథము మరి 12వ అధ్యాయము ప్రకటన 12లో మరి దేవుడు చెప్తాడు చూడండి. అక్కడ దేవుడు వ్రాస్తుంది ఏంటంటే 12వ అధ్యాయంలో, అందుచేత మరి పరలోకమా, పరలోక నివాసులారా ఉన్నత ఉత్సహించుడి. పరలోకములో ఉత్సహించాలంట. ఎందుకు చేయాలంటే, అప్పుడు ఇంకొక కొద్దిగా మనం పైన చదివితే, మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణ, శక్తి, రాజ్యము మన దేవుని వాయను. ఎందుకు పడద్రోయబడ్డాడు? ఎందుకు అనంటే, ఆదిలోనే దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఒక లూసిఫర్ ప్రధాన దేవదూత, మంచి ఇష్టమైన దేవదూత కదా దేవునికి. మరి దేవుడు మాట్లాడుతున్న మాటలు విని ఈర్ష్యను పెంచుకుంటుంది. నా పోలిక, నా రూపంలో మట్టిలో నుండి నరుని చేసి నా రూపం ఇచ్చి నా పోలికలు నా స్వాస్యంగా నేను చేసుకుంటానని దేవుడు మాట్లాడుతున్న ఆ మాటలు విని తనకున్న స్వతంత్రతను చేత మరి దగ్గరకు ఏదైనా పరలోక రాజ్యముల అధిక ఘనత ఉన్న వ్యక్తి యొక్క దేవదూత మరి ఆ మాటలు విని పశ్చాత్తాపడకుండా తప్పు చేసుకొని తనలో ఈర్ష్య ద్వేషాలు పెంచుకున్నది కాబట్టి మరి లూసిఫర్, గాబ్రియేలు, మరి గాబ్రియేలు మరి మిఖాయేలు గొడవ పడ్డా కూడా ఆ యుద్ధములో గెలవలేకపోయారు. ఇక దేవుడే కలుగ చేసుకొని దాన్ని ఎక్కడ చేశాడు? కిందకి నెట్టివేశాడు. అందుకొని దేవుని ఆత్మ జలములపై ఎందుకు అల్లాడుచున్నది అని అంటే, ఈ యొక్క ఇష్టమైన బిడ్డ, ప్రియమైన బిడ్డ, ఇంత ఘనతనిచ్చాను నా బిడ్డకి, ఎందుకు ఇలా చేసిందని దేవుని ఆత్మ జలములపై అల్లాడుతూ ఉన్నదమ్మా. జలములలో కిందకి పడద్రోయబడింది. అప్పుడు దేవుడు ఒక మాట అవునంటే అవును, కాదంటే కాదు అని దేవుడు మరి తర్వాత దేవుడు ఈ సృష్టిని చేసేయడం మొదలు పెట్టాడు. ఈ మొదలు పెట్టినప్పుడు ఎప్పుడైతే అది పడిపోయిందో, అక్కడ అంత పరిశుద్ధత, పవిత్రత ఉన్నప్పుడు ఒక మంచి మాట దేవుడు మాట్లాడుతుంటే, తను దేవదూత అయ్యుండి కూడా అలా తప్పు చేయడం తప్పు కదా. మరి అది తప్పు తెలుసుకోకుండా అది ఎదిరించిందే కానీ కొంతమందిని తీసుకొని కిందకి పడిపోవటం, యేసయ్యా నన్ను క్షమించు ప్రభా, నేను చేసింది తప్పు అని పశ్చాత్తాపడలేదమ్మా. ఈరోజు మన ప్రార్థనలో, ప్రతి ప్రార్థనలో కూడా పశ్చాత్తాపం కలిగిన ప్రార్థన మనకు ఉండాలి. యేసయ్యా నన్ను క్షమించు అనే మాట ఎప్పుడు మనం అడగాలమ్మా దేవుణ్ణి. ఆ పదము అనేది మన జీవితాలకు ఒక వెలుగు అనమాట. అందుకనే మరి యేసయ్యా మరి అది పడద్రోయబడ్డప్పుడు మరి కింద ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, వెంటనే వితిన్ సెకండ్లో కూడా ఆలోచించకుండా వెంటనే అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణ, శక్తి, రాజ్యము మన దేవుని వాయను. మరి ఆయన సృష్టి చేయకముందే ఆయన చేతుల్లోకి తీసేసుకున్నాడు. ఏంటిది? రక్షణ అనేది, శక్తి అనేది, రాజ్యము మన దేవుని ఆయను. ఇప్పుడు అధికారం ఆయన క్రీస్తు దాయను. ఇప్పుడు భూమి మీద అధికారం మొత్తం కూడా క్రీస్తే తీసేసుకున్నాడమ్మా. క్రీస్తే తీసేసుకుని సృష్టిని చేశాడు. అదే దాని కోపము కూడా పరలోకమే కాదు, భూమిని కూడా తీసేసుకుంటాడా ఈ యొక్క దేవుడు అని రాజ్యాన్ని, శక్తి, రాజ్యము మరి
వారి అధికారము క్రీస్తు దాయను. వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారు జయించి ఉన్నారు గాని మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అందుచేత పరలోక నివాసులార ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమని తెలుసుకొని బహు క్రోధము గలవాడే మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. ఈ యొక్క బహు క్రోధము కలిగి ఈ యొక్క అపవాది దిగి వచ్చి ఈ యొక్క అపవాది ఘట సర్పము ఈ యొక్క పాతాళములో ఉండటము వలన మరి ఆ యొక్క అగాధ జలాలపై దేవుని ఆత్మ అల్లల్లాడుతూ ఉంది. నా బిడ్డలు ఏమైపోతారు ఇలా చేసుకోవాలని. అయినా కూడా సర్వశక్తిమంతుడు, అసాధ్యాన్ని సాధ్యం చేయగలిగిన దేవుడు తన నిర్ణయ ప్రణాళికలో మరి సృష్టిని చేయటం, ఆదాము అవ్వములను చేయటము ఇదంతా కూడా చేశాడు. యేసయ్య తన పోలిక అన్ని కలుగును గాక అన్నాడు కానీ తన స్వహస్తాలతో, తన చేతులతో, తన రూపం, తన పోలికలు, తన ఊపిరిని ఊదటం అనేది మనం చూస్తూ ఉన్నాం. తన ఊపిరి ఊదినప్పుడు ఆ యేసు అనే నామాక్షరం మన హృదయంలోకి, మన ముక్కు కూడా పైకి ఏ అంటది, కిందకు వస్తే సు. యేసు నిశ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎప్పుడు కూడా మన ముక్కు యేసును నిద్రపోతున్నా కూడా నీ ముక్కు దేవుని స్తుతిస్తూ ఉంటది. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చును. నా పక్షాన ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాడు యేసయ్య. ఎంత గొప్ప దేవుడు. అందుకనే మనము ఇంత నీచంగా ఆలోచిస్తున్నా కూడా బ్రతకగలుగుతున్నాం. ఎంత గొప్ప ధన్యతమ్మ మరి దేవుడు. అందుకనే మరి ఏదైనా వనములో ఆదాము అవ్వమ్మలతో సంతోషంగా ఉంటున్న ఆ సమయంలో మరి ఆ సంతోషాన్ని, హ్యాపీనెస్ని మరి ఓర్చుకోలేనిది ఒక జీవి మరి పాతాళములో దాగి ఉన్నది, అగాధ జలాల మీద దాగి ఉన్నది. ఇంకా దాని రాల ఈర్ష్య, ద్వేషం ఇంకా పెంచుకుంటా ఉంది. ఇక్కడ ఏదేను వనములో తన ప్రియుని మీద ఆనుకొని చక్కగా వస్తూ ఉన్న ఈ ప్రియురాలుని ఏం చేసింది, అది మరి అచ్చటనే జల్దర వృక్షం క్రిందనే మరి ఆమె లేపటం అనేది మనము చూస్తున్నాము. అచ్చటే ఆ తల్లికి ఏమైపోయిందంట, ప్రసవ వేదన కలిగిందంట. ఆ తల్లికి ప్రసవ వేదన కలగగానే మరి ఆ వెంటనే విత్ ఇన్ సెకండ్ కూడా దేవుడు ఆలోచించకుండా ప్రేమ మరణమంతా నిన్ను కన్న తల్లికి అచ్చటనే ప్రసవ వేదన కలిగెను. ఎవరు కన్నారమ్మా? నిన్ను కన్న తల్లికి అచ్చటనే ప్రసవ వేదన కలిగెను. మరి నిన్ను కనిన తల్లికి అచ్చటే ప్రసవన. మనకు కన్నది ఎవరమ్మా? మనకు సృష్టించింది ఎవరిని? ఆ అవ్వమ్మని, ఆదామని, అవ్వమ్మని తల్లి అయినా తండ్రి అయినా యెహోవా తండ్రి కదా సృష్టించాడు. మరి నిన్ను కన్న తల్లికి అచ్చటనే ప్రసవ వేదన పడెను. ప్రేమ మరణమంతా బలమైనది, ఈర్ష్య పాతాళమంతా కఠోరమైనది. ఈ ప్రేమ మరణమంతా బలమైందంట, చచ్చిపోవాలని అంత మరి విత్ ఇన్ సెకండ్లోనే దేవుడు మరి పాపం అనేది ఆజ్ఞాతిక్రమమే పాపం. ఇప్పుడు పాపముతోనే మరి యొక్క బిడ్డల సంతతి పుట్టబోతున్నారు. మరి మన పుట్టుకే పాపము, మరి మరణం అనేది వచ్చేసింది. మరి ఇక్కడైతే మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క సాతాను మరి దేవుని మాట చూడండి. దేవుడు ఏమంటున్నాడు అక్కడ ఆది కాండములో మరి 2వ అధ్యాయములో దేవుడు అంటాడు చూడండి. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నువ్వు నిర్భయంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చి వృక్ష ఫలము తినకూడదు. నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించాడు. నిశ్చయముగా చచ్చెదవు అని అన్నాడు. కానీ అదే మాట సాతాను ఈరోజు క్రీస్తుకి అంత్యక్రీస్తు బోధలకు తేడా ఏముండదమ్మా. అంత్యక్రీస్తు యొక్క బోధ చూడు ఏమంటున్నాడు ఇతను 3వ అధ్యాయంలో. మరి ఈ యొక్క ఇది నిజమా? ఈ తోట చెట్లలోని దేని ఫలం మీరు నేను తినకూడదా? దేవుడు చెప్పానా అని అడిగాను. అందుకు స్త్రీ, తోట చెట్ల ఫలం మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్లు ఫలములను గుచ్చి దేవుడు మీరు చావకుండానట్లు వారు తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని సర్పంతో నేను. అందుకు సర్పము మీరు చావరు. ఇక్కడ దేవుడు నిశ్చయముగా చచ్చదు అని చెప్తుంటే ఈ సాతాను మాటలు ఎలా ఉన్నాయమ్మా? మీరు చావరు. ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడును, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారి దేవతల వలె ఉందురని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా మరి ఇంకా 4-5 మాటలు యాడ్ చేసి ఆమెను ప్రలోభపెట్టి ఆ యొక్క పాపం చేసేటట్టుగా చేసింది. మరి మనకి ఈ కథలన్నీ కూడా తెలుసు. మరి ఆ పాపం ఎప్పుడైతే వచ్చినదో మరి ఆదాము తినటం, పాము తినటం, శపించటం, దేవుడు బయటికి పంపించటం ఇవన్నీ కూడా జరిగినాయి. అయితే వీటన్నిటిని ప్రక్షాళన చేయడానికి దేవుడు ఏం చేశాడు? ప్రేమ మరణమంతా బలమైనదంట. ఆ ప్రేమ విత్ ఇన్ సెకండ్లోనే
మరి మరణం అంత బలమైనది. ఏం జరిగిందంటమ్మా, వితిన్ సెకండ్లోనే అక్కడ మరి ఒకసారి పరలోక రాజ్యంలో తప్పు జరిగింది. మళ్ళా ఈసారి యెహోవా తండ్రి, పరిశుద్ధాత్ముడు యేసు ఏం చేస్తారు వీళ్ళు అని పరలోక దూత సైన్యము మరి పాతాళంలో ఉన్న సాతాను మరి తనైతే తప్పు చేసి సంకలు కొట్టుకుంటా ఉంది. మరి సృష్టి అంతా కూడా ఉత్కంఠ భరితంగా ఏదేను వైపే చూస్తున్నారంట. ఎందుకు అని అంటమ్మా, మరి సమస్తము దేవదూతలకు అన్నీ తెలుసు, సాతానికి తెలుసు, మరి దేవునికి తెలుసు, ఆదామవ్వమ్మలకి తెలుసు. అయితే అక్కడ ఏమి జరగబోతుందో ఎవ్వరికి తెలియదు. ఆది కాండములోనే నా ప్రభు అయిన యేసయ్య కనిపిస్తాడమ్మా. ఆదిలోనే యేసయ్య ప్రేమ మరణం అంత బలమైనది. వితిన్ ఒక్క సెకను కూడా ఆలోచించాల. ఆదాము హవ్వములైతే ఈ స్త్రీ వచ్చి ఈ స్త్రీ ఇచ్చిందని, ఈ స్త్రీ ఏమో ఈ పాము ఇచ్చిందని ముగ్గురు ఒకరి మీద ఒకరు నెట్టి వేసుకున్నారు. ఇదే గుణమమ్మ, సాతాను గుణము. సాతాను మనసుతో ఆలోచించినా కూడా యేసయ్య రక్షణ, శక్తి, రాజ్యం ఆదిలోనే తీసుకున్నాడు. కాబట్టి నిర్ణయం తీసుకొని సృష్టించేశాడు. కాబట్టి నా తండ్రి అక్కడ ఏదేని వనములు ఉత్కంఠభరితంగా అందరూ చూస్తున్నారు. అక్కడ దేవుడు ఒక క్రియ చేశాడమ్మ. ఆ క్రియే ఈరోజు మత్తయి సువార్త నుండి స్టార్ట్ అయింది. ఆ క్రియ ఏంటంటే, యేసయ్య ఒక గొర్రె పిల్లను పిలిచి, మరి ఆదామా ఎక్కడున్నావు, అవ్వమ్మా ఎక్కడున్నామంటే అంజూరపు కచ్చడాలు కట్టుకున్నారు. వాళ్ళకి సిగ్గు తెలిసింది. వారి సిగ్గు అనేది మరి తెలిసి మరి వెనక్కి వెళ్ళిపోయారు. అప్పుడు దేవుడు మరి సృష్టిని చేసిన దేవుడు, మాట తప్పని దేవుడు కాబట్టి సృష్టి ఆయన క్రమములో ప్రకటన గ్రంథం వరకు ఎలా యాజిటీస్గా అలా అంతా జరగాలి కాబట్టి ఆయన ఏం చేశాడమ్మా, ఇంకా వెంటనే వేరే ఆప్షన్ లేదు, వేరే దారి లేదు. తన్ను తాను తగ్గించుకొని ప్రేమ మరణం అంత బలమైనదిగా ఒక గొర్రెను పిలిచి, నా బిడ్డలు ఇలా ఉన్నారు, ఎంత క్షమించే దేవుడు, అప్పుడే క్షమించాడు. ఆయన రాజ్యం శక్తితో మరి ఈ యొక్క భూలోకాన్ని కూడా ఆయన స్వతంత్రించుకుని యేసయ్య మరి ఈ గొప్ప కార్యాన్ని చేశాడు. అక్కడ గొర్రెను పిలిచి మరి గొర్రెను అడిగినప్పుడు మరి తండ్రికి విధేయత చూపించిందంట. ఆ గొర్రెను అక్కడే వధించేసి ఆ రక్తం అంతా కూడా భూమిలోకి వెళ్ళినప్పుడు భూమి విడుదల పొందిన అని ఉంటుంది. తర్వాత ఆ రక్తం అంతా కూడా మరి అయిన తర్వాత చర్మపు చొక్కాయిలను చేయించి, చూడండి ఈ యొక్క 3వ అధ్యాయం, ఆది కాండము 3వ అధ్యాయంలో దేవుడైన యెహోవా 21 దేవుడైన యెహోవా ఆదామును అతని భార్య చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. చర్మపు చొక్కాయిలను వారికి చేయించి తొడిగించాడు. అంటే ఈ యొక్క చర్మపు చొక్కాయిలను ఎవరన్నా పెద్దోళ్ళకు తొడుగుతారమ్మా బట్టలు, కానీ ఈ యొక్క దేవుడు తొడిగించాడు. ఈరోజు ఆ యొక్క మర్మం ఏంటంటమ్మా, ఏదేని వనములో చర్మపు చొక్కాయిల రూపంలో దేవుడు రక్షణ అనే వస్త్రాన్ని ఆదాము హవ్వమ్మలకి తొడిగించాడు. ఎంత గొప్ప దేవుడమ్మా. అంతేకాదు తల్లి, అప్పుడే వితిన్ ప్రేమ మరణమంత బలమైనది, మరణమంత బలమైనది కూడా యేసయ్య వాటిని జయించడానికి మనకు రక్షణ ద్వారా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోగల ఒక ఆప్షన్ ఉంది. కాబట్టి ఆయన మాత్రమే చేయగలడు. కాబట్టి అమ్మా అక్కడే నిర్ణయం తీసుకున్నాడు ప్రభు అయిన యేసయ్య. అక్కడే చర్మపు చొక్కాయల రూపంలో అంటి పెట్టుకొని నా యేసయ్య బయటకు వచ్చాడు. మనమేమో ఆదాము హవ్వమ్మ పామే బయటకు వచ్చి, ఈ ముగ్గురే బయటకు వచ్చారు ఏదేను వనము నుండి అనుకుంటాం. కానమ్మా అది కాదు. అది ఆదాములో అవ్వమ్మలో రక్షణ చర్మపు చొక్కాయిల రూపంలో ఆ రక్తములో మరి వాళ్ళంతా శుభ్రం చేసేసయ్య. వారికి ఒక ముంగుర్తుగా యేసయ్య, కనపడని యేసయ్యగా ఆదిలోనే ఏదేను వనము నుండి బయలుదేరినప్పుడే యేసయ్య రక్షణ వస్త్ర చర్మపు చొక్కాయిల రూపంలో అంటి పెట్టుకొని వచ్చాడమ్మ యేసయ్య ఆదాము హవ్వమ్మ. అంతేకాదు తల్లి, మళ్ళీ ఇంకొక మర్మం ఏంటంటే, మంచి చెడులను కలిపే చెట్టు. మంచి చెడులు, ఒక చెడు అనేది ఈ యొక్క సాతాను ద్వారా వస్తే మంచి కూడా ఉన్నదమ్మా. ఆ చెట్టులో మంచి కూడా ఉంది. ఆ మంచి చేతికర్రగా ఆదాము గారి చేతికి ఇవ్వటం జరిగింది. యేసయ్య 2 ఆయుధాలను ఈ యొక్క ఆదాము గారికి ఇచ్చాడు. ఒకటి చేతికర్ర, మంచి అనే చేతికర్ర. ఆ మంచి చేతికర్ర మరి మనిషి ద్వారానే పాపం వచ్చింది, మనిషి ద్వారానే ఆ పాపము పరిహరించాలి. కాబట్టి కడపటి ఆదాముగా మన ఆదాముంటే మరి
మొదటి ఆదాముగా ఆదాము ఉంటే కడపటి ఆదాముగా ఆ మంచిలో నుండి యేసయ్య దాన్ని కూడా జయించాడు. ఆ మంచి కర్రగా, అహరోను కర్రగా రాబోతున్నా మరి అవన్నీ మనకు తెలిసినాయి కదా. ఆ కర్ర మోషే చేతికి వస్తుందమ్మా. ఆ కర్ర కూడా ఎలా వస్తుంది? తర్వాత ఆ కర్ర రాగా రాగా మరి హానోకు గారి చేతికి వస్తుంది. హానోకు గారి చేతి నుండి మళ్ళీ అబ్రహాము మరి ఈ యొక్క వంశవృక్షావళిలో మరి మొత్తము వచ్చేసిన తర్వాత మరి మోషే చేతికి వస్తుంది. మోషే చేతి కర్రగా, మోషే నా కర్ర, మోషే దేవుని కర్ర, మోషే అహరోను కర్ర అందుకొని ఐగుప్తు దేశంలో మరి ఆ యొక్క తెగుళ్ళు పంపించేటప్పుడు కూడా దేవుడిని కర్రను కిందకి అన్నప్పుడు పామును చూసి భయపడ్డారు. ఆదాము అవ్వములు ఏం చేశారమ్మా? భయపడి అంజూరపు కచ్చడాలు కట్టుకొని చెట్టు వెనక్కి వెళ్ళారు. కానీ మోషేని దేవుడేమన్నాడు? భయపడకు, నువ్వు పట్టుకో దా తోకన అన్నాడు. పట్టుకోగానే అది మళ్ళీ కర్ర అయినదమ్మా. నా దేవుడు ఎంత గొప్ప దేవుడు! కర్ర అయినది, అది మంచి చేతి కర్ర అయినది. ఆ కర్రతోనే ఆ కర్ర తీసుకెళ్ళి ఐగుప్తు దేశంలో చూపించిన తర్వాత ఏమైందమ్మా? అక్కడ అనేక పాములు ఈ ఒక్క కర్రను కూడా తినేసేసింది. ఒక్క కర్ర అనేక పాములను తినేసింది. అంటే ఈ లోకములో సర్వ సృష్టి మానవాళి యొక్క పాపాలు ఏదైతే ఉన్నదో ఆయన రక్తముతో, ఆయన మంచి ప్రభు అయిన యేసయ్యగా ఈ లోకములో పుట్టే యేసయ్య రక్తము ద్వారా ప్రతి పాపాన్ని కడిగి వేయగలదు. ఎంత పాపమైన ఎన్ని పాములున్నా ఆ మంచి అనే ఆ యొక్క పాము తినేయటం అనేది మరి ఇంకా మోషే ధర్మశాస్త్రం మనం చూసినట్టయితే అనేక ఈ మోషే నీ బండతో కర్రను కొట్టు, మోషే సముద్రాన్ని కొట్టు, మోషే ఈ బండతో మాట్లాడు, మోషే నీ కర్రనెత్తి పట్టుకో. యుద్ధం చేసేటప్పుడు విత్తడ పాములు ఎన్ని, ఆ చేతి కర్రే దేవుని కర్రగా వచ్చిన ఆ మోషే కర్ర చివరికి మోషే ద్వారానే మందస్సం తయారు చేయబడి అహరోను కర్రగా దాంట్లోకి వెళ్ళటం, అదే వేషియా మొద్దు నుండి చిగురు పుట్టినట్టుగా ప్రభు అయిన యేసయ్య అనేక ఆనవాలు ఒక యేసేపు, ఒక మోషేలు, ఒక యేసేపులో మనకు దేవుడు కనిపెడుతూ ఉంటాడమ్మా. యేసు క్రీస్తు ఆదిలోనే ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితం పుట్టిన యేసయ్య ఏం చేశాడు అంటున్నారు. 2000 సంవత్సరాలు కాదు నా యేసయ్య, ఆదిలోనే సృష్టిలోనే ఏదేని వనములోనే బయటకు వచ్చే ముందే యేసయ్య ఇదిగో నేను వస్తానని ఆనవాళ్ళు పంపించాడు. కానీ మరి అందరూ ఆత్మీయులే, కానీ దేవుని క్రమంలో ఒక్కరి కూడా వినలేదమ్మా. దేవుడు ఏం చేశాడు? సొలొమోను అంటాడు కదా, దేవుడు నాకు అన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు, కానీ నేను ఇష్టానుసారంగా నడిచాను, కానీ నేనే కట్టడ చేసుకోలేకపోయానని. దేవుడు నీకు నాకు అందరికన్నీ ఇచ్చాడు, మన పితరులకు కూడా ఇచ్చాడు, కానీ వాళ్ళైతే ఎవ్వరూ కట్టడ చేసుకోలేకపోయారు. ఇది తెలుసు కాబట్టి వారి ప్రతి పాపాలను కూడా క్షమించి తన వంశంలో మరి ఆ ఆరాధికులు తన వంశములో చేర్చుకున్నాడు. మరి యూదా ఇజ్రాయేలు దేవుడికి ఎందుకు పిలువబడ్డాడమ్మా? ఈరోజు ధర్మశాస్త్రము వాళ్ళకు సంబంధించింది అంటున్నారు. ధర్మశాస్త్రములోనే మన యేసయ్య ఉన్నాడమ్మా. ఆయన ఈ లోకానికి రావాలి కాబట్టి వారి యొక్క కాపుదల, వారి ప్రత్యేకంగా ఏదైతే ఆయన ఒక కట్టడి చేశాడో ఆ కట్టడలో ఆయన రావాలి కాబట్టి యూదులను దేవుడు ఎన్నుకున్నాడు. ఆ క్రమంలో వారిని నడిపిస్తున్నాడు. కానీ యేసయ్య తను పుట్టేసరికి పనికి రాని మనల్ని పనికొచ్చే పాత్రలుగా చేసి మొట్టమొదటిగా మనకి సువార్తను అందించాడు. గొర్రెల కాపురిగా ఆయన అందించాడు. ఆదిలో 2000 సంవత్సరాల క్రితము యేసయ్య మనిషిగా, మానవుడుగా, ఆ మంచి అనే యేసయ్య ఒక బిడ్డగా పుట్టి ప్రభు అయిన యేసయ్య 33.5 సంవత్సరాలు ఒక మంచిగా, నీతిగా, యథార్థంగా ఆ శాపాన్ని మొత్తం అన్ని తీసివేసి శిలువ యాగం ద్వారా పరిశుద్ధత అనే రక్తాన్ని ఇచ్చాడు. అందుకని యెషయా గ్రంథం 34లో అతను యేసయ్య గురించి సొగసైనను స్వరూపమైనను లేదు ఆయనకి అని అంటాడు. తర్వాత దేవుడు అంటాడు మరి ఆయన ఎలా పుట్టాడంట? మరి యెషయా గ్రంథంలోనే ఉంటుంది చూడండి. ఎలయనగా మనకు ఒక శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరంట. ఎవరమ్మా ఇతను? ప్రభు అయిన యేసయ్య సమాధానానికి కర్త. ఏ సమాధానం కావాలి నీకు? నువ్వు చచ్చిపోయిన తర్వాత నీకు నరకానికి వెళ్ళే మరి పరిస్థితుల్లో ఉన్నప్పుడు యేసయ్య జల్దరు వృక్షము క్రింద లేపి తిన్నా కూడా నేను చనిపోయి నా బిడ్డలకు రక్షణ ఇస్తానని మరి సమాధానపరిచాడు. తండ్రికి మనకి మధ్యవర్తిగా ఉండి ప్రధాన యాజకుడిగా
తోడుగా ఉండి ఆయన సమాధానపరిచాడమ్మా. ఇంత గొప్ప దేవుణ్ణి కలిగిన మనందరం ఎంతో ధన్యులం కదా. యేసయ్య ఈ లోకానికి రావడానికి ప్రతి తప్పును బైబిల్లో రాసి ఉండొచ్చు. అది ఎందుకు రాశాడు? ఆయన రక్తములో ప్రతి పాపము కడగబడింది. బైబిల్ గ్రంథంలో తప్పు చేసిన ప్రతి ఒక్కరూ మళ్ళీ తప్పు చేయలేదమ్మా. దేవునిలో పశ్చాత్తాపడ్డారు, క్షమాపణ పడ్డారు. ఆయన క్షమించే దేవుడు, సమస్త రాజ్య భారము ఆయనదైంది కాబట్టి భరించే దేవుడుగా ఉన్నాడు కాబట్టి ప్రతి తప్పులను క్షమించాడు కాబట్టి యేసయ్య వారందరినీ మీరు అలా చేయొద్దు ఇక నుండని మనకు హెచ్చరిస్తున్నాడు. ఈరోజు మన దినాలు ఏంటమ్మా? ఈరోజు యేసయ్య వచ్చాడు, ఆల్రెడీ అన్నీ ఇచ్చేసాడు మనకి. తర్వాత ఆయన చక్కగా వెళ్ళి మరి పరలోక రాజ్యంలో నీ కోసం నా కోసం అవన్నీ సిద్ధపరుస్తున్నాడు యేసయ్య. మళ్ళీ తిరిగి రాబోతున్నాడు యేసయ్య. మరి తిరిగి రాబోతున్న ఆ యేసయ్యకి మనం ఎదురు చూడాలమ్మా. మరి ఎదురు చూసి సిద్ధపడి ఉండాలి. ఆయన ఇచ్చిన ఆ యొక్క చర్మపు చొక్కాయల రూపంలో ఆ యొక్క రక్షణ వస్త్రాన్ని ధరించుకోవాలి. ఆ చేతి కర్రగా యేసయ్యే సజీవ యాగముగా మనపై సిలువపై మరణించిన ఆయన రక్షణ రక్తములో మనం పాపాలన్నీ కడుక్కొని తెల్లని వస్త్రం ధరించుకొని ఆత్మ ఫలాలు ఫలిస్తూ దేవుని నిన్ను వలని పొరుగువారిని ప్రేమిస్తూ పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో దేవుని సేవిస్తూ ఆయన రాకడికే పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె గదిలోకి నుండి వెళ్ళవలసిన గడియల దినాలలో సెకండ్లో మనం ఉన్నాము తల్లి. ఈరోజు వ్యర్థమైన బోధలు, వ్యర్థమైనవన్నీ వచ్చేస్తున్నాయి. ఈరోజు ఆ యొక్క తెరని తీసేశాడు యేసయ్య ప్రతి అతి పరిశుద్ధ స్థలములకు వెళ్ళడానికి. కానీ ఈరోజు సంఘములు అనేకమైన మనం చూస్తూ ఉన్నాము. అందుకనే మెలుకు కలిగి, ఎవరికి వారు మెలుకు కలిగి వాక్యాన్ని చదివితే, వాక్యానికి ప్రయారిటీ ఇవ్వాలమ్మా. వాక్యం చదవాలి, మీరు చదవాలి, ప్రయారిటీ ఇవ్వాలనే పరిశుద్ధాత్మని మన హృదయంలో పెట్టాడు. లోకంలో ఉన్న వాటి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. గొప్పవాడితో మనం ఎక్కువ సహవాసం చేయాలి, ఎక్కువగా ఆయనతో కలిసి ఉండాలి, ఆయనతో మన సహవాసం ఉండాలి, ఆయన మాటలు వినాలి, ఆయన బోధించడానికి. ఎందుకంటే నరకాన్ని కూడా క్రియేట్ చేసిన దేవుడేనమ్మ. నరక బాధ కూడా ఆయనకు తెలుసు కాబట్టి సెకను కూడా ఆలోచించాల. ప్రేమ మరణం అంతా బలమైనది, ఈర్ష్య పాతాళం అంత కఠోరంగా ఉన్నది కాబట్టి చక్కటి ఆదాము అవ్వమ్మలు యేసయ్య 100 సంవత్సరాలు ఉన్నారంటే అప్పటికి ఏ తప్పు చేయలేదమ్మా. మంచిగా ఉన్న వారిలో మరి ఈ యొక్క సాతాను ఇప్పటికీ మరి ఎంత చెడగొట్టి ఎంత చేసినా కూడా సర్వశక్తిమంతుడు గొప్ప దేవుడు మరి మానవుడిగా ఎందుకు పుట్టాడు అని అంటే మన ద్వారా తప్పు వచ్చింది కాబట్టి మన ద్వారా నా పాపం పరిహారం. ఆయన అంటే ఒక క్రమం, ఒక పద్ధతి, ఒక లెక్క, ఒక సత్యవంతుడు. ఆయన మనలాగా ఏ ఒక మాట అనుకొని మళ్ళీ అది కాలేదని వేరే దారులు లెక్కలు వేరే దానికి మార్చుకునే పద్ధతి కాదమ్మా. దేవుడు సత్యవంతుడు, ఆయన సత్యవంతుడు, యథార్థవంతుడు. ఆయన రాసుకున్న శాసనాలు ఆయనే నిర్వర్తించే పరిస్థితులు మరి అవి ఉన్నప్పుడు ఆయనే తగ్గి నరుడుగా మరి ఆకాశము తీరము దాటి వచ్చి సిలువలో చేతులు పారజాపి నువ్వంటే నాకు ఎంత ఇష్టమని తన ప్రేమ మరణమంతా బలమైనది. ఎందుకంటే అమ్మా సిలువలో చేతులు పారజాపి నువ్వంటే నాకు ఇంత ఇష్టమని తెలియజేస్తున్నాడు దేవుడు. చూడండి యెషయా గ్రంథం 53 చదివితే ఆయన సిలువ యాగం ఉంటుంది. 54 ఉంటుంది, గొడ్రాల పిల్లల కనని దానా జయగీతమెత్తుము, గొడ్రాలుగా ఉండిపోయాము, పిల్లలకనే ఇది లేకుండా పోయినది, ప్రసవ వేదన పడని దానా మరి జయగీర్తమునెత్తి ఆనందపడము. ప్రసవ వేదన గొడ్రాలు సిలువ యాగమైన తర్వాత ఆ యొక్క గొడ్రాలుగా ఉన్న పనికిరానిగా ఉన్న మన బ్రతుకులను దేవుడు ఎలా అంటున్నాడు చూడండి అమ్మా. సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమగుదురు. మరి కింద చూస్తే భయపడకము, నీవు సిగ్గుపడనక్కరలేదు. దేవుడు రక్షణ వస్త్రాన్ని ఇచ్చేటప్పుడు వాళ్ళకి అంజూరపు కచ్చడాలను తీసివేసి ఈరోజు రక్షణ అనే వస్త్రాన్ని సిగ్గు పడనక్కరలేదు. స్త్రీ తన ప్రసూతి ద్వారా పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటుందని ఏ స్త్రీ ద్వారా అయితే తప్పు జరిగింది ఆ స్త్రీ ద్వారానే మరియ గర్భాన్ని మరి ఎన్నుకుంటారు. ఈరోజు మరి అలా గర్భవతి అయింది అంటున్నారు, పిచ్చి మాటలు. ఈరోజు సరోగసి ఎన్ని లేవమ్మా, ఎన్ని మరి పురుషుడు కలయిక లేకుండానే స్త్రీలు ఈరోజు మరి బిడ్డలను కంటూ ఉన్నారు. ఈ సరోగసి ఎంత టెక్నాలజీ. ఈరోజు మరి ఆ రోజుల్లోనే దేవునికి అసాధ్యం. మట్టిలో నుండి ఆదాముని తీసి మరి జీవాన్ని ఇచ్చిన నా దేవుడు, ప్రక్కటెముకగా చేసిన నా దేవుడు అసాధ్యానికి అసాధ్యం అంటే ఏదైనా ఉన్నదా? సాధ్యమే తల్లి. మా అవ్వమ్మ గారు కూడా కన్యకగానే ఉన్నది,
కన్యక ద్వారానే రావాలి. కడపటి ఆదాము కూడా మరి మరియ గర్భాన కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఆ కుటుంబంలో నుండి యేసయ్య ఎంత కష్టపడ్డాడు కదమ్మా. ఎంతమంది ఆత్మీయులైండి కూడా తప్పులు చేస్తున్నా సరి చేసుకున్నాడు. ఎంత గొప్ప దేవుడు కదా. చూడండి, భయపడకు, నీవు సిగ్గుపడనక్కరలేదు. నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నావు? నేను రక్షణిస్తున్నాను, శక్తినిస్తున్నాను, నేను రాజ్యం ఇస్తున్నాను అన్నాడు. భయపడకు, నీవు సిగ్గుపడనక్కర్లేదు, అవమానం అని తలంచుకు, నువ్వు లజ్జపడనక్కర్లేదు. నీవు నీ బాల్యపు సిగ్గును మరుచుతూ నీ వైవిధ్యపు నింద నీకు మీదట జ్ఞాపకం చేసుకుని, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. సైన్యములకు అధిపతిగా యెహోవా అని అతనికి పేరు. మనల్ని సృష్టించిన దేవుడు మనకు భర్త అయి ఉన్నాడు. అందుకనే పెండ్లి కుమారుడుగా మన ప్రభు అయిన యేసయ్య మధ్యవర్తిగా ఉండి ఇంత గొప్ప కార్యాన్ని దేవుడు మన ఎడల చేస్తే ఇంకా ఇంకా దేవునికి దూరం అవుతున్నామా? ఈ ఆకాశం కింద శ్రేష్టమైనది ఏదైనా ఉందంటమ్మా, ఆయన సన్నిధిలో గడపటం, ఆయన సహవాసంలో గడపటం. ఏది ఉన్నా నువ్వు బ్రతికేస్తావేమో. కృప ఎప్పుడు నీ దగ్గర నుండి దూరం అవుదమ్మా. కృప అన్నిళ్ళు కూడా ఉంటుంది. దేవుడు కృపను అందరికి ఇస్తాడు, ఎవరికి తీసేసే దేవుడు కాదమ్మా. కట్టడి చేసుకోవాలి. సొలొమోను కట్టడి చేసుకోలేక అన్యాయం అయిపోయి అని దేవుడు సెలవిస్తున్నాడు. అటువంటి జ్ఞాని మరి పుట్టబోడు అని మరి దేవుడు ఇంకెంత జ్ఞానము సొలొమోను ద్వారా మనకి ఇచ్చేవాడు కదా. కానీ అటువంటి జ్ఞానము పుట్టే విధంగా కాకుండా మరి ఈ యొక్క సొలొమోను చేశాడు. ఈరోజు లోకంలో ఎన్నో ఉండొచ్చమ్మా, కానీ మనము కట్టడి చేసుకోవాలి. మరి కట్టడి చేసుకోకుండా మన ఇష్టానుసారంగా మనం ఉంటాం కాదు, కానీ కట్టడి చేసుకోవాలి. ప్రతి విషయంలో లోకంలో చెడు ఉంది, మంచి ఉంది. అందుకనే కృప మనకిచ్చాడు, అన్నిలు కూడా ఇచ్చాడు, కానీ మనకి దయ కూడా ఇచ్చాడు. మనం చేసే ప్రతి తప్పులను క్షమించుకొని యేసయ్యలో మనం నిలవబడితే కృప ఇచ్చాడు, దయ ఇచ్చాడు. దయ ఆయన నమ్మిన వారిని, ఆయన రక్షించి ఆయనలోకి వెళ్ళిన వారిని, ఆయనని అడిగిన వారిని ఆయన క్షమించు ప్రభువా అని అడిగిన వాటి అందరినీ కూడా ఆయన కృప, దయ, దాక్షణ్యాలు ఎల్లప్పుడూ మనం వెంబడే ఉంటాయమ్మా. వాక్యం ఈరోజు నిన్ను నన్ను 70-80 సంవత్సరాల తర్వాత మరణం అనేది ఒకటి ఉన్నదమ్మా. ఆ మరణం నుండి తప్పించేవాడు ఎవ్వరూ లేడమ్మా. నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఒక్కడే. ఈ చివరి దినాల్లో నేను అతనితో సహవాసం చేయడానికి ఇష్టపడు. అతని వాక్యం చదవండి. రేపు మళ్ళీ January 1 ప్రారంభమవుతుంది. రాబోతున్న రోజులు కరువు టయాలు, భయంకరమైన దినాలు చెప్పాను కదా. భయంకరమైన ఉగ్రతతో అది ప్రయాణిస్తూ ఉన్నది. అటువంటి దినాల్లో బ్రతకాలి అనంటే దేవుని ఆత్మ ఎప్పుడు మనలో ఉంటుంది. ఆత్మతో సహవాసంలో ఉండాలి. మళ్ళీ బైబిల్ చదవండి, మొదలు పెట్టుకొని బైబిల్ చదవండి. నువ్వెంత బైబిల్ చదివితే నీకు అంత ఆరోగ్యం, అంత క్షేమము, బలము, నీ కుటుంబానికి ఒక రక్షణ దేవుడిస్తాడమ్మా. ఇటువంటి కృప ధన్యతలను పోగొట్టకూడదమ్మా. ఎంత ప్రేమమేడమ్మా. మరి అచ్చటనే నీ తల్లి లేపినా కూడా, ఆ పండు తినేటట్టుగా చేసినా కూడా వెంటనే ప్రేమ మరణమంతా బలమైనదని యేసయ్య ఆది కాండములోనే ఏదేని వనములోనే నా యేసయ్య చర్మపు చొక్కాయల రూపంలో, రక్షణ వస్త్ర రూపంలో యేసయ్య వచ్చాడు. ఆ మంచిలో నుండే ప్రభు అయిన కడపటి ఆదాముగా చేతి కర్రగా మరి అక్కడ నుండి వచ్చాడు. మోషే నీ కొండ మీదకి వెళ్ళగానే మోషే నీ చేతిలో ఏమున్నది? ఆ కర్ర అక్కడ మరి చూశాడు. ఆ కర్ర కూడా ఎలా చూశాడమ్మా? మరి అది యాకోబు, ఏసావు తర్వాత యాకోబు మరి ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు అది యేసేపుకి ఇవ్వటం జరిగింది. యేసేపుకి ఇచ్చిన తర్వాత యేసేపు ఏం చేస్తాడమ్మా? కర్రని మరి ఆ తర్వాత దాన్ని జాగ్రత్తగా, అతను ఒక మంచి పొజిషన్లో ఉంటాడు కాబట్టి ఆ కర్రని జాగ్రత్తగా అక్కడ పెట్టడం జరిగింది. తర్వాత అక్కడ ఉన్న మరి ఆ మిద్యాన్యుడైన యిత్రో మరి ఫరో చక్రవర్తికి సలహాదారుడుగా ఉంటాడు. ప్రక్కనే ఉన్న కర్ర మీద తను కనుదృష్టి ఉంటుంది. ఆ కర్రని తీసుకొని మిద్యాను ప్రాంతానికి పారిపోయి వచ్చి తోట మరి చెట్లలో నాటుతాడు. ఎక్కడ తోటలో నాటుకొని ఉంటాడు. ఆ కర్రని ఎవరు కదిలించలేకపోతారంట. తర్వాత ఈ మోషే అక్కడికి వెళ్ళటము, మరి ఆహారం ఏంటమ్మా? అతను అంతగా సహాయం చేస్తే సిపోరా మరి ఊరకనే కూతుర్నిచ్చి చేయలేదమ్మా. యిత్రో సిపోరాని ఊరకనే చేయలే మోషేకి. అక్కడ ఒక కార్యం జరిగింది. మన వెనకటి కాలాల్లో దేవుని కలిగిన బిడ్డలు ఒక వివాహం చేయాలంటే ఎంతగా ఆలోచిస్తారో తెలుసా తల్లి? వీళ్ళందరికంటే దేవుడు ఎక్కువ ఆలోచిస్తాడు. వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా ఎంచమంటాడు. మరి యిత్రో సిపోరాని ఎందుకు ఇచ్చి చేశాడో అది దేవుని ప్రణాళిక. మరి ఆ కర్ర అక్కడే ఉన్నప్పుడు మోషే ఇంటికి వెళ్ళి ఆహారం తిన్నప్పుడు ఆ కర్ర ఇలా అనగానే అతని చేతులు చేసిందంట. అతను పట్టుకున్నాడంట. కర్రను పట్టుకోగానే అప్పుడు యిత్రో అంటాడంట, ఓహో, ఇశ్రాయేలీయులను చెర నుండి విడిపించే నాయకుడు ఇతనే అని అతను నమ్మాడు. కాబట్టి సిప్పోరా నుంచి వివాహం చేయడం జరిగింది. అక్కడ వివాహం చేసిన తర్వాత కొన్ని గొర్రెలు తీసుకొని మరి ఆ కొండ మీదకు తను వెళ్ళాలని ఆశ
అందుకొని అక్కడ వాక్యం రాయబడి ఉంటది, అటుగా వచ్చిన యెహోవా మోషేను చూచెను. అటుగా వచ్చిన మనమే వెళ్ళాలి తల్లి, దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని వాక్యం నేర్చుకోవాలి. దేవునిలో మనం ఆశ కలిగి వెళితే ఆయన మనల్ని తృప్తిపరిచే దేవుడుగా ఉండడానికి ఈరోజు మన హృదయంలో యేసయ్య ఉన్నాడు. మరి అక్కడికి వెళ్ళిన యేసయ్య మరి అక్కడ యెహోవా తండ్రి మరి ఈ యొక్క మోషేతో మాట్లాడటం ప్రారంభిస్తాడు. మోషే, నీ చేతిలో ఏమున్నది? కర్ర. ఎక్కడి కర్ర అది? ఆ ఏదేను వనములో మంచిలో నుండి వచ్చిన కర్ర. మరి ఆ కర్ర కిందకే. మరి మీకు అన్ని వాక్యాలు తెలుసు కదమ్మా. ఇంత గొప్ప దేవుని కలిగిన మనందరం తండ్రిలు తల్లి తను త్వరలో రాబోతున్నాడమ్మా. అంత సంతోషంగా రాబోతున్నాడు యేసయ్య. నువ్వు కూడా సంతోషంగా సిద్ధపడితే ఎంత గొప్ప ధన్యత కదా. ఈరోజు నీకేది ఉన్నా అది నిన్నేది కాపాడలేదమ్మా. ఏది లేకపోయినా అది నిన్నేది ఏమి చేయలేదు. దేవుడు ఒక్కడే కలిగి ఉంటే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆది అంతంగా ఆశీర్వదిస్తాడు. అందుకనే రక్షణ అనేది అమ్మను బట్టి, నాన్న బట్టి, కూతుళ్ళు బట్టి, కొడుకులు బట్టి రాదు తల్లి. నీకు నీవే సిద్ధపరచుకోవలసిన బాధ్యత, ధన్యత, భారము నీ మీద ఉన్నది. కాబట్టమ్మా ఈ జనవరి 1 కల్లా అందరూ బైబిల్ చదవండి. దేవుడు పరిశుద్ధాత్మను మనకు దగ్గరగా ఉంచి అనేక మర్మాలు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. మన తండ్రి, మన పితరులు ఎంత గొప్పవారని మనకు తెలిస్తే మనకెంతో ధైర్యం కదా, మనకెంతో శక్తి కదా, మనకెంతో బలం కదా. అందుకొని మనందరం కూడా ఆయనలో మరి ఎదిగే వారిగా మనం ఉండాలిరా. మరి ఒక చిన్న వాక్యాన్ని దేవుడు దీవించాలని దేవుని ప్రార్థిద్దాం. మరి విన్న మీరందరూ మరి అర్థం చేసుకోండి వాక్యాన్ని. మీరు కూడా జనవరి 1 నుంచి చదవండి అమ్మ. రాబోతున్న దినాలు చాలా దుర్దినాలు. మనల్ని కాపాడగలిగింది ఈ వాక్యం అనే ఖడ్గం ఒక్కటి. ఖడ్గాన్ని చేతిలో పట్టుకొని ప్రాణాత్మ కీళ్లను విభజించినంత మట్టుకు దూరే ఈ వాక్యం. దేవుడు అంటాడు, యావత్ భూమి మీద కాపురం ఉండుటకు భూమి మీద ఆయన ఒకనిలో మనలాగా ఒకరిలో కాదు కానీ నీ ఇంటి పొలిమేరలోనే ఒకవేళ చీకటిలో తవుళ్ళాడి కనుక్కుంటావేమో అని నీ ఇంటి పొలిమేరల చుట్టే ఆయన ఉన్నాడు. నీ హృదయం అనే పొలిమేర చుట్టే ఉన్నాడు. ఆయన పట్టుకో తల్లి. ఈరోజు ఇన్ని గొప్ప కార్యాలు దేవుడు మన చూపిస్తున్నప్పుడు అజ్ఞానంగా ఉండకుండా, నామకార్థంగా ఉండకుండా మరి 10 మంది కన్యకులు 5 మాత్రమే లోపలికి వెళతారమ్మా. 5 విడవబడతారు. వీళ్ళలో ఉన్నది వాళ్ళలో లేనిది ఏంటంటే 5 కన్యకలలో మరి సిద్ధపాటు లేదు. 5 కన్యకలు లోపలికి వెళ్ళిన కన్యకల్లో సిద్ధపాటు ఉన్నది, ప్లస్ నూనెతో నిండిన బుడ్డి కుండ కూడా అక్కడ సిద్ధపరచుకుంటారు. ఈరోజు ఆ నూనెతో నిండిన ఆ గుడ్డే అందుకొని భక్తి జీవితం ఎప్పుడు పరలోకానికి తీసుకువెళ్ళదు. భయముతో కూడిన భక్తి జ్ఞానానికి మూలము, దుష్టత్వాన్ని విడిచిపెట్టుటే వివేకానికి మూలం. కాబట్టి భయభక్తులతో దేవుని సేవిద్దాం, ఆరాధిద్దాం. నూతన సంవత్సరంలో అడుగు పెడదాం. ఆయన రాకడ కోసమే ఆత్మ ఫలాలు ఫలించే విధముగా, ఆయన 2 ఆజ్ఞలు పాటించే విధంగా మనందరినీ దేవుడు దీవించాలని ఈ నూతన సంవత్సరంలో ఈ 2026వ సంవత్సరంలో మరి మనందరము కూడా మరి అటువంటి గొప్ప 2026వ సంవత్సరం మనకి ఆశీర్వాదకరంగా మారాలని. మరి కోషేను ప్రాంతంలో ఎటువంటి శ్రమ లేదమ్మా, సంతోషం ఉంది. ఈరోజు నేను ఆ ధైర్యం అదే. ఎంత భూలోకంలో ఎన్నున్నా ధైర్యంగా దేవునిలో లేకపోతేనే మనం భయపడాలమ్మా. దేవునిలో ఉంటే సంతోషం. దేవుడు ఇచ్చిన ధన్యతను బట్టి ఇంకొక ఆత్మను రక్షించడానికి ప్రయాసపడదాం. ఇటువంటి కృపా ధన్యత దేవుడు మనందరికి ఇవ్వాలని ఆ దేవుని ప్రార్థన చేసుకుందాం రా. పరిశుద్ధమైన తండ్రి, నీకు అనేక వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్నారో వారికి అర్థం చేసుకోవడానికి కృప చూపించమని అడుగుచున్నానయ్యా. అందరినీ వింటున్న బిడ్డలందరినీ వారికి ఉన్న సమస్త పరిస్థితులన్నిటిని కాపాడండి అయ్యా. ఎందుకంటే ఒక్క సెకను కూడా ఆలోచించకుండా నువ్వు ఈ లోకానికి రావాలి, నా బిడ్డలకి రాజ్యము, శక్తి, మరి మహిమ ఇచ్చే దేవుడుగా నువ్వు ఉన్నావు. కాబట్టి అయ్యా, నీకంటే ఎక్కువగా ఎవరు ఆలోచిస్తారయ్యా? మా కుటుంబాలన్నిటినీ నీ ఆలోచన ప్రణాళిక ప్రకారం నడవగలిగిన కృపను, ధన్యతను దయచేయండి. వింటున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. మా దేశాన్ని, మా రాష్ట్రాలను కాపాడమని అడుగుచున్నాను. మరి ముఖ్యంగా మా ఆత్మీయ స్థితి పడిపోకుండా బలంగా నిలవబడగల శక్తిని మాకు దయచేయమని అడుగుచు. నీకే